ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క లీలలు అనంతం, అఖండం, అద్భుతం. అనంతా తులాతే కసేరే స్తవావే, అనంతా తులాతే కసేరే నమావే, అనంతా ముఖాచ సినేశేషగాత, నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. హారతి పాడుతుంటే పులకరించిపోతూ ఉంటుంది, కానీ అది అందులోని అర్థాలు తెలుసుకుంటే ఇంకా పరమార్థం అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు శ్రవణం చేయబోతున్న అనుభవం నిజంగా అత్యంత అద్భుతం. ఆగిపోవలసిన వివాహాన్ని జరిపించిన బాబా. నిజంగా ఇది పరమద్భుతం, పరమద్భుతం. సుబ్బరాజు అనే ఒక అతను ఉన్నాడు, ఏలూరు పరిసర ప్రాంతాలు, గోదావరి జిల్లాలో. మంచి సాయి భక్తుడు. ప్రతిదీ కూడా ఆయన అనుమతి లేనిది ఆయన ఏది చేయడు. నాకు చాలా కాలంగా పరిచయం. ఇప్పుడు వీళ్ళందరూ మీ పేర్లు చెప్తున్న వాళ్ళు కొంతమందికి అనుమానం రావచ్చు, స్వామీజీ ఫోన్ అంతా అందరితో డైరెక్ట్గా మాట్లాడరు కదా, ఎలా మాట్లాడుతున్నారని. ఈ అనుభవాలు నాకు వాట్సాప్ ద్వారా వస్తున్నాయి, వీడియో MP3 ద్వారా వింటున్నా. కొంతమంది నాకు పాత సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారు ఫోన్ చేసి నాతో మాట్లాడుతున్నారు. అందుకే అందులో అద్భుతమైన అనుభవాలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీవి కూడా చెప్తానండి, ఖచ్చితంగా చెప్తాం. మంచి మంచి అనుభవాలన్నీ మీరు పంపించే ప్రయత్నాలు చేయండి. సుబ్బరాజు ఎలాంటి వాడంటే అసలు ఆశ్చర్యం అనిపించింది ఫస్ట్ టైం అతను నేను చూసినప్పుడు. ఎంత కొంతమందికి అది పిచ్చి పైత్యం అని కూడా అనిపిస్తుంది. బాధపడ్డాడు కూడా నా దగ్గర. నేను ఒకటే అన్నా, నీ నమ్మకం నీదే, వారు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, నువ్వు అలాగే ప్రయాణం కొనసాగించు అని. బయటకు వెళ్ళాలన్నా బాబా అనుమతి అడుగుతాడు, భోజనం చేయాలన్నా బాబా అనుమతి అడుగుతాడు, ఎవరితో మాట్లాడాలన్నా బాబా అనుమతి అడుగుతాడు. ఎలా అడుగుతాడు? సచ్చరిత్రను పట్టుకోవటం, తీయటం, అందులో వచ్చిన సమాధానంలో ఒక్క పదాన్ని చూసిన అనుమతి. అలా తన జీవితాన్ని మలుచుకున్నాడు సుబ్బరాజు. బిడ్డల్ని బాగా చదివించాడు. చక్కటి సంస్కృతి, సంప్రదాయం, మంచి సంప్రదాయం. నేను చాలాసార్లు చూశాను వారిని. ఆ పిల్లలు కూడా గురువు గారు, స్వామీజీ బాబా గురించి తెలుసుకోవాలి, మీరు వచ్చినప్పుడల్లా మాకు మంచి బాబా గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. అలా అటువంటి విధానం. అకస్మాత్తుగా ఒక అద్భుతమైనటువంటి ఘటన. సుబ్బరాజు పెను ప్రమాదాన్ని తప్పించుకున్న సుబ్బరాజు తన జీవితంలో. కూతురు గ్రాడ్యుయేషన్, బీటెక్ అయిపోయింది, IBMలో జాబ్ వచ్చింది, ఉద్యోగం చేస్తోంది, పొందికగా ఉంది. సంబంధాలు చూస్తున్నాడు సుబ్బరాజు. నన్ను అడిగాడు, 2-3 అడిగాడు, వచ్చినాయి గురువుగారు ఏది చేయమంటారని. అందులో 3 పంపింది అంటూ రెండోది ఏదైతే ఉందో 1, 2, 3 నెంబర్లో, ఎందుకంటే అతనికి నెంబర్లు వేసి ఇమ్మని చెప్పాను. ఆ ఫొటోస్ మీద 1, 2, 3 నెంబర్లు వేసి పంపి నాకు వాట్సాప్ చేయండి. 2వ నెంబర్ కుర్రవాడు ఖచ్చితంగా బాగుంటుంది, మ్యాచ్ అవుతుంది ఖచ్చితం అని చెప్పగానే సుబ్బరాజు గావుకేక పెట్టాడు. ఏమిటి అలా అరుస్తున్నావు నువ్వంటే, అమ్మో గురువు గారు మిమ్మల్ని ఎన్నిసార్లు నేను టెస్ట్ చేయాలి చెప్పండి, మీరు ఏదైతే చెప్పారో బాబా కూడా అదే చెప్పాడు, రెండోదే ఖచ్చితంగా కుదురుతుంది నాయన. నిజంగా ఇంకా అంతే. అంటే నాకు నవ్వొచ్చింది. పిచ్చివాడా, నాలో అయినా అక్కడైనా బాబానే పలికేది, ఇది బాగా తెలుసుకో అన్నప్పుడు అతను కొంత ఆనందము భయంతో ఒక మాట అన్నాడు, ఒక్క మంత్రం ఏదైనా నామని చెప్పండి గురువు గారు నాకు ఇవన్నీ సజావుగా అవ్వటానికి అన్నప్పుడు ఒక అద్భుతమైన, కన్నులు మూసుకోగానే బాబా నాకు అలా స్ఫురణకి ఇచ్చాడు. ఒక మెరుపుతో కనపడింది ఒక నామం, అద్భుతమైన నామం. ఆ నామం అతనికి చెప్పడం, ఉపదేశించటం అనేది జరిగింది. ఉపదేశం అంటే చెప్పించటం. 3 సార్లు చెప్పి ఇలా పలకండయ్యా. అయిపోయింది. ఎంగేజ్మెంట్ డేట్ వచ్చింది, అన్నీ మాట్లాడుకున్నారు, ఎంగేజ్మెంట్ అయిపోయింది. పాపం నన్ను బతికినాడాడు రమ్మని, ఎందుకంటే నాకు ఉన్నాయి పర్వాలేదు, మ్యారేజ్ కన్నా వస్తాలే అని చెప్పాను. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకో 2 నెలల వ్యవధి తర్వాత మ్యారేజ్, వివాహం జరుగుతుంది. వారం అయిపోయింది, 10 రోజులు 15 రోజులు అయిపోయింది, నెల రోజులు అయిపోయిన తర్వాత ఒకరోజు సుబ్బరాజు ఫోన్ చేశాడు నాకు. గురువుగారు, పెద్ద ధర్మ సంకటంలో పడ్డా నేను, ఈ మాటలు మీతో మాట్లాడాల్సి వస్తుందని నేను ఊహించలేదు గురువుగారు, దయచేసి ముందు నన్ను క్షమించి అప్పుడు వినండి నా మాటలు. నాకు అర్థం కాల. ఏమైందయ్యా చెప్పు, విషయం ఏంటి? చీటీలు వేశాను, బాబా ఈ సంబంధం చూపించాడు, మిమ్మల్ని అడిగితే మీరు కూడా ఇదే చెప్పారు,
మీ ఇద్దరిని నేను నమ్మే కదా అడుగులు వేసింది, కానీ తీరా చూస్తే ఘోరం జరిగిపోయింది గురువు గారు అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఏంటి ఏం జరిగింది అన్నప్పుడు ఆ పిల్లవాడు మంచివాడు కాదుట, వ్యసనాలు ఉన్నాయిట విపరీతంగా, ఆడవాళ్ళ పిచ్చిట. నాకు ఒక నిమిషం ఏం అర్థం కాల. ఎవరు చెప్పారు అని అడిగా. లేదు, వాళ్ళకి బాగా సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు కాస్త పరిచయం ఉన్నారు, వాళ్ళే చెప్పారు అని చెప్పడం జరిగింది. ఏం మాట్లాడాలి మీరందరూ ఆలోచించండి, వినేవాళ్ళు మీరందరూ. ఆ సందర్భంలో ఏం చెప్పాలి అతనికి? కానీ నాకు నా మీద బాబా మీద ఆత్మవిశ్వాసం. ఆయన చెప్పాడంటే పొల్లుపోదు. సుబ్బరాజు, మేఘాలు కమ్ముకుంటున్నాయి, భ్రమలు కమ్ముకుంటున్నాయి నీలో, వాస్తవాలు తెలియకుండా బాధపడకు, వాస్తవాలు తెలుసుకో, నా మాట విను, కంగారు పడకు, బాబా చెప్పాడంటే ఇది ఖచ్చితంగా మంచిదే అని చెప్పినా అతనికి ఊరట కలగల. సరే గురువు గారు ప్రయత్నం చేస్తున్నాడు, ఇంకా నాతో కమ్యూనికేషన్లో లేడు. 15 రోజుల తర్వాత మళ్ళీ, అంటే ఇంకా 15 రోజులకి పెళ్లి దగ్గరికి వస్తోంది, 15 రోజుల తర్వాత ఫోన్ చేశాడు. పరమానందంగా ఫోన్ చేసి అనుభవాన్ని చెప్తే నేను షాక్ తిన్నాను. ఏమైందిట కథ? ఈ మదన పడుతూ ఉండగా రోజు ఇంట్లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. చివరికి కన్క్లూషన్ ఏమొచ్చారంటే వీళ్ళందరూ, ఈ సంబంధం వద్దు, మేము విత్డ్రా అయిపోతున్నాము అని చెప్పేసి వాళ్ళకి చెప్పేద్దాం అని చెప్పి అందరూ కలిసి తీర్మానం చేశారు. సుబ్బరాజు మాటలు కూడా పట్టించుకోలేదు. కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా బాబా అంటావేంటి, విశ్వచైతన్య స్వామి అంటావేంటయా నువ్వు, లేదు ఈ రిస్క్ మేము తీసుకోలేం, వద్దు డ్రాప్ అయిపోదామని చెప్పి వెళ్ళేసి చెప్పేసి వద్దాం, ఎందుకంటే మర్యాదగా ఉంటుంది కదా అని చెప్పి అనుకొని మర్నాడు బయలుదేరి ఆ ఊరికి ఈయన బస్సులో పోతూ ఉన్నాడట. బస్సులో పోతూ ఉన్నప్పుడు ఒక 3 గంటలు 4 గంటలు జర్నీ. పక్క సీట్లో ఒక తెల్ల గడ్డం, తెల్ల బట్టలు, బాబా విభూతి పెట్టుకొని ఒక ఆయన కూర్చొని ఉన్నాడట. కథలో ట్విస్ట్ మీకు చివరిలో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. కూర్చొని మాటలు కలిపి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటని అడిగిన తర్వాత విషయం నెమ్మదిగా ఆయన ఈ విషయం రాబట్టాడు. ఇట్లా అయింది, ఫలానా వాళ్ళు ఫలానా ఊళ్ళో ఉంటారు, మాకు ఈ విధంగా విత్డ్రా అయిపోదాం అనుకుంటున్నాం అన్నప్పుడు అప్పుడు ఆ పెద్ద మనిషి చెప్పాట, అయ్యయ్యో వాళ్ళింటి పక్కనే కదా మేము ఉండేది, వాళ్ళింటి పక్కనే, వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ తాతలు అందరూ కంటిన్యూస్ వంశమంతా మాకు తెలుసండి, చాలా మంచి వాళ్ళు, చాలా ఉత్తములు వాళ్ళు. నిజంగా మేము ఎప్పుడు అనుకుంటాం ఈ కాలంలో కూడా ఇటువంటి పిల్లలు ఉంటారా, ఎంత మాట వింటారు తండ్రి మాట. ఈయన వాళ్ళ తండ్రి మాట వింటాడు, తాత మాట. అంత మంచి, మాకైతే పక్కా తెలుసు, మేము రోజు చూస్తూనే ఉంటాం. వాళ్ళ విశేషాలన్నీ మాకు తెలుసు. మీరు తొందరపడుతున్నారేమో, ఆలోచించుకోండి, ఎవరు చెప్పారు మీకు అని అప్పుడు అడిగేటప్పటికి విచిత్రం ఏంటంటే, ఈయన ఎవరైతే చెప్పారో వాళ్ళ పేరు చెప్పేటప్పటికి అతను నివ్వెరపోయాడు. అయ్యయ్యో వాళ్ళకి సంబంధాలు లేవండి, ఈ మధ్య గొడవలైనాయి బాగా, ఆ విషయం మీకు తెలియదా? అయ్యో వాళ్ళకి అసలు పచ్చగడ్డేస్తే బగ్గుమంటలు, అట్లా ఉందండి పరిస్థితి. వాళ్ళు చెప్పారంటే ఇంక మీరు భలే వాళ్ళండి సుబ్బరాజు గారు, ఆ మాత్రం అర్థం చేసుకోలేరా మీరు అని చెప్పేటప్పటికి ఇతనికి ఒక క్షణం ఏం చేయాలో అర్థం కాలేదట. బస్ స్టాండ్ రానే వచ్చింది, బస్సు దిగాడు, వాళ్ళ ఇంటికి పోయి చెప్పాలి ఈ మాట. అప్పుడు నాకు ఫోన్ చేశాడు, నాకు తెలియదు ఇంత తతంగా జరిగినప్పుడు, గురువుగారు ఇట్లా ఉంది పరిస్థితి, నన్ను ఏం చేయమంటారని. నువ్వు భలేవాడివయ్యా, ఎవడయ్యా నీకు ఇట్లా చెప్పమంది? ఏం కాదు, ధైర్యంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి విశేషాలు మాట్లాడిరా, ఒక్కసారి తొంగి చూడ పక్కింటాయన్ని అని చెప్పాను నేను. సరే అన్నాడు, నా మీద నమ్మకంతో వెళ్ళాడు. ట్విస్ట్ ఏంటంటే అదే ట్విస్ట్. వెళ్ళి వాళ్ళతో మాట్లాడేటప్పటికీ వాళ్ళకి అసలు ఇవేం తెలియదు, అన్ని మాటలు అయిపోయినాయి. పెళ్లికి ఏంటి అని చెప్పుకున్న తర్వాత కరెక్ట్గా అదే టైంకి ఈయన కూడా ఎవరైతే బస్సులో ఉన్నాడో అతను బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత చూస్తున్నాడు సుబ్బరాజుని. సుబ్బరాజు, ఏమండి ఇదే కదా మీ ఇల్లు, బాగున్నారా? అతను పైకి కిందికి ఇలా చూస్తున్నట్ట. నేనేనండి, ఇందాక బస్సులో మనం 4 గంటలు ప్రయాణం చేశాం, మీరు నాతో మాట్లాడారు అన్నప్పుడు అతనికి ఏం అర్థం కావట్లే. మీరు ఎవరండి అని అడిగాడు. లేదు, నేను, అర్థమైపోయింది ఇతనికి టెన్షన్ ఏంటి, పొరపాటున ఈ విషయాలన్నీ వస్తే వీళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని నెమ్మదిగా ఒక్క నిమిషం అని చెప్పేసేసి వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. అప్పటికే ఈయన లోపలికి వెళ్ళాట, వీళ్ళింట్లోకి తీసుకుని పోయాడు. బయట ఏమన్నా మళ్ళీ ఈయన మాట్లాడతాడేమో అని, చెప్పొద్దండి దయచేసి, ఇంకా మళ్ళీ అపోహలు పడతారని. తీరా లోపలికి పోయి చూస్తే సుబ్బరాజుకు గుండె బయలిపోయింది. లోపలంతా అసలు ద్వారకామాయలాగుంది, బాబా ఫోటోలు, అద్భుతమైన బాబా ఫోటోలు. ఆ ఫోటోల మధ్యలో నా ఫోటో ఒకటి కనపడింది. అసలు సుబ్బరాజుకి ఏం అర్థం కాలే, ఈయన విశ్వచైతన్య స్వామిజీ కదా,
ఈయన ఫోటోలు అసలు ఎవరికి ఇవ్వడే, ఎవరిని పెట్టుకోద్దని చెప్పాడు, ఆయన ఫోటో ఎందుకు పెట్టారన్నప్పుడు జీ తెలుగు ఛానల్లో ఈ స్వామీజీది చాలా ఒక అద్భుతం జరిగింది మాకు. ఆయన చెప్పిన రెమెడీ మేము పాటించి మేము కుటుంబం అంతా మాది బాగుపడిపోయింది. అప్పటి నుంచి ఆయన అంటే మాకు పిచ్చి అని చెప్పినప్పుడు అసలు విషయాలన్నీ డిస్కస్ చేసుకొస్తే అందరూ నివ్వెరపోయారు. ఆ వ్యక్తి రూపంలో వచ్చింది ఎవరో కాదు, సమర్థ సద్గురు సాయి. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్.